గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈరోజు ఈ వీడియోలో ఆల్రెడీ ఫార్ములాస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బేసిక్ వీడియో పార్ట్ 1 కింద మన ఛానల్లో ఉంది. ఎవరైతే ఆ వీడియో చూడకుండా ఇక్కడికి వచ్చారో ఫస్ట్ వెళ్ళి ఏరియా పెరిమీటర్ వాల్యూమ్ బేసిక్స్ పార్ట్ 1 చూసి తర్వాత ఈ ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోండి. ఈ వీడియోలో మనం ఏంటి అంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఎవరైతే మన ఛానల్ ఈ వీడియో చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రూమ్స్ అన్ని ఒకసారి స్క్రీన్ మీద వేస్తున్నాము, అది మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, పెరిమీటర్ ఆఫ్ ఎడ్జసెంట్ ట్రయాంగిల్ ఈజ్ డాష్. ట్రయాంగిల్ చూద్దాము. ఇది ట్రయాంగిల్ 3, 7, 9 3 సెంటీమీటర్స్, 7 centimeters, 9 centimeters. Perimeter is equal to 3 plus 7 plus 9. Add చేస్తే ఎంత వస్తుంది? 19 centimeters. సో ఇది ఏ ఆప్షన్లో ఉంది అంటే ఆప్షన్ బి. ఫస్ట్ ప్రాబ్లము, ట్రయాంగిల్ పెరిమీటర్ కనుక్కోవాలంటే 3 సైడ్స్ని యాడ్ చేయటమే. ఓకే, 3 plus 7 plus 9, 19 వస్తుంది. Now we will move to second problem. Rectangle field has perimeter of 34 meters. Breadth is 8 meters. Length is dash. అంటే ఇక్కడ ఏంటి అంటే రెక్టాంగిల్ కి పెరిమీటర్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇచ్చాడు, లెంత్ ఎంతో మనం కనుక్కోమన్నాడు. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. Rectangle perimeter is equal to 34 meters. Rectangle perimeter is equal to 34 meters. Breadth is equal to breadth B is equal to 8 meters. ఓకే, సో అంటే ప్రాబ్లం ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దండి. రెక్టాంగిల్ ఫీల్డ్ హ్యాస్ పెరిమీటర్ 34 meters అండ్ ఇట్స్ బ్రెడ్త్ ఈస్ 8 meters. దెన్ ఇట్స్ లెంత్ ఈస్ డాష్. లెంత్ మనం కనుక్కోవాలి. సో పెరిమీటర్ ఫార్ములా, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 34. పెరిమీటర్ ఫార్ములా 2 into L plus B ఈజ్ ఈక్వల్ టు 34. 2 అటు పంపిస్తే ఇటు మల్టిప్లికేషన్లో ఉంది, ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ అవుతుంది. L plus B ఈజ్ ఈక్వల్ టు 34/2 క్యాన్సిల్ చేస్తే 17 వస్తుంది. ఇప్పుడు B ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ B ఎంతమ్మా 8 ఈజ్ ఈక్వల్ టు 17. నవ్ L ఈజ్ ఈక్వల్ టు 17 minus 8. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 9 meters వస్తుంది. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 9 meters. ఇది ఆప్షన్ డిలో ఉంది. ఓకే, నెక్స్ట్ మనము థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం ఏంటి? ద పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇఫ్ సైడ్ 22 centimeters ఈజ్ డాష్. సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు side of a square A is equal to 22 centimeters. 22 centimeters side of a square. Square ఇది ఇలా ఉంటుంది. 4 sides equal to, then side A is equal to 22 centimeters. అయితే ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు? పెరిమీటర్. So perimeter of square is equal to 4 into side. Perimeter of square is equal to 4 into side. That is equal to ఇక్కడ side ఎంత 22. That is equal to 88 centimeters. Perimeter ఎంతమ్మా 88 centimeters. ఇది ఆప్షన్ D లో ఉంది. Now we will move to third problem. ఇది థర్డ్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం.
In a rectangle, length is 7/5 of its breadth and its perimeter is 48 centimeters. Then its length is dash centimeters. Okay, చూద్దాము. రెక్టాంగిల్ ఇలా ఒక రెక్టాంగిల్ ఉంది. In a rectangle, length is 7/5 of breadth. Breadth ని b అనుకుందాము. లెంత్ ఎంత అవుతుంది అంటే 7/5 of b. 7/5 of b అవుతుంది. ఓకే, అయితే పెరిమీటర్ ఆడ ఇచ్చాడు. పెరిమీటర్ is equal to 48 centimeters. Perimeter is equal to 48 centimeters. Then 2 into L plus B is equal to 48. L plus B is equal to 48/2 cancel చేస్తే 24. L plus B is equal to 24. అయితే ఇక్కడ L కి బదులుగా ఏం పెట్టుకోవచ్చు అంటే 7/5b. 7/5b plus B is equal to 24. ఇక్కడ 5 LCM గా తీసుకుంటున్నాను. 5 LCM గా తీసుకుంటే 7b ప్లస్ ఇక్కడ 5 into b 5b is equal to 24. That is equal to 12b by 5 is equal to 24. 5 నాట్ పంపించేసేయండి. 12b is equal to 24 into 5. 12b is equal to 5 4s 22 carry 5 2s 10 12 120 వస్తుంది. b is equal to 120/12 క్యాన్సిల్ చేస్తే 10 వస్తుంది. b is equal to 10 వస్తుంది. ఇక్కడ ఏం అడిగాడు? ఇట్స్ లెంత్ కనుక్కోవాలి మనము. l is equal to 7/5 into b. That is equal to 7/5 into b value 10. 5 1s 5 2s 7 2s 14 centimeters. Length is equal to 14 centimeters. Okay, so ఇది ఫోర్త్ ప్రాబ్లము. ఈ ఆప్షన్ లెంత్ is equal to 14. ఏ ఆప్షన్ లో ఉంది మనకి? 48 to 24. ఇక్కడైతే ఆప్షన్ రాంగ్ ఇచ్చాడు. ఈ ప్రాబ్లము లెంత్ వచ్చేసరికి 14 సెంటీమీటర్స్. ఇక్కడున్న ఆప్షన్స్లో లేదు. మీరు ఏదో ఒక ఆప్షన్ని 14 సెంటీమీటర్స్గా మార్చుకోండి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాము. The perimeter of a rectangle is 140 centimeters. Its breadth is 3/4 of its length. Then what is the area of the rectangle? Okay, so rectangle ఇలా ఉంది. దాని లెంత్ L అనుకో. బ్రెడ్త్ ఎంత అవుతుంది? B is equal to 3/4 of its length. 3/4 of length. Perimeter is equal to 140 centimeters. The perimeter అంటే 2 into L plus B is equal to 140 అవుతుంది. L plus B is equal to 2 ది ఈక్వల్ టు అవతల పంపించే మనకి ఏమవుతుంది? 140/2 అంటే క్యాన్సిల్ చేస్తే 70 అవుతుంది. ఓకే, ఇప్పుడు L అంటే L కానీ B వాల్యూ మార్చుకోవచ్చు. 3/4L is equal to 70. ఇక్కడ 4ని LCM గా తీసుకుంటున్నాను. 4 into L 4L ప్లస్ 3L is equal to 70. 4L plus 3L 7L/4 is equal to 70. 7 1s 7 10s. L/4 is equal to 10 now. L is equal to 10 into 4. That is equal to 48. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు 40 అయింది. దీని ప్రకారం బ్రెడ్త్ కనుక్కుందాం. B ఈజ్ ఈక్వల్ టు 3/4 of L. దట్ ఈజ్ ఈక్వల్ టు 3/4 into
ఎల్ వాల్యూ ఎంత చూడమ్మా, ఇక్కడ మనకు వచ్చింది 40 వచ్చింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి 40, 4 1s 4 10s, 3 10s ఎంత 30. b ఈజ్ ఈక్వల్ టు 30, l ఈజ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 40 వచ్చింది. అయితే మన ప్రాబ్లంలో ఏం కనుక్కోమన్నాడు, ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. ఓకే, సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు L into B, that is equal to L ఎంత ఉందమ్మా 40 into B 30, 3 4s 12 అంటే 1200 సెంటీమీటర్ స్క్వేర్. ఫస్ట్ ఆప్షన్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ క్లాస్ ఇంతవరకు క్లోజ్ చేద్దామండి. ఎవరైతే మన వీడియో చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.